ఒంగోలు నగర్ శివారులోని చెరుకుంపాలెం గ్రామంలో శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యా సంస్థల వారు జల్సా 4 కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచకళ్ల వెంకట్రావు, ఫేస్ విద్యా సంస్థల చైర్మన్ మద్దిశెట్టి శ్రీధర్, నగర అధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు హాజరై మాట్లాడారు. ముందుగా శ్రీ సరస్వతి విద్యా సంస్థల అధినేత ఆవుల రమణారెడ్డి, డైరెక్టర్లు ఆవుల గంగాశంకర్ రెడ్డి, గణేష్ రెడ్డి, సీఈఓ నాటకం సురేష్, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గారికి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం వచ్చిన అతిథులను శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు, పలు విద్యా సంస్థల ప్రతినిధులు, శ్రీ సరస్వతి విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతి విద్యా సంస్థలు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. అనంతరం అందరికీ పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. రాని రాని అన్న, యువతలకి రాని అన్నా, ఇక్కడ రాని, యువతలకి రాని సార్, యువతలకి రాని సార్. సార్ సార్ సురేష్ గారు, ఓకే వస్తాను మీకోసమే.
తీస్తాను. అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదం ఏంట్రా? దుర్గమ్మ తినేసింది. విగ్రహం ప్రసాదం తింటనేంట్రా? నిజంగానే అడిగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు. బొమ్మనేంట్రా సాక్ష్యానికి పిలుస్తున్నావు? మాట్లాడవే, తిన్నానని చెప్పు. తిన్నానని చెప్పు. నేను తినేసా అంటున్నారు, నువ్వు తిన్నావని చెప్పు. నువ్వు వచ్చి చెప్పకపోతే నేను వేరే మనిషి జంజం తీసేస్తాను. చెప్పు. అమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా? అభివృద్ధికి చిరునామా అయినట్పల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మంత్రి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. రైతు బాంధవుడు మిల్లు యజమానుల సంఘ అధ్యక్షులు ఏఎం వాణిజ్య రంగ ప్రగతి సారథి వర్తక ప్రముఖులు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన గౌరవనీయులు సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సంస్థాగత నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి ఒంగోలు తెలుగుదేశం నగర పార్టీ అధ్యక్షులు గౌరవిస్తూ ఉన్నాం. తదుపరి శ్రీధర్ సార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరొక ముఖ్య విద్యా సంస్థ మాంటిసోరి విద్యాధినేత ప్రకాష్ సార్ గారిని వేదిక మీదకి సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రంగసాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గౌరవనీయులు బెల్లం సత్యనారాయణ అని ప్రతి సంవత్సరం అటెండ్ అవుతున్నటువంటి పెద్ద ఆయన, మంచి మనిషి, సహృదయులు, ఒంగోలు పట్టణాన్ని డెవలప్ చేసే అవకాశం ఇవ్వకూడదని దృఢ నిశ్చయంతో మరి కంకణం కట్టుకొని మన ఒంగోలుని అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ పెద్దలు దామచర్ల జనార్దనరావు గారికి మన విద్యా సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే
మన పట్టణ మేయరు మనం అందరము ప్రశాంతంగా మరి రాత్రి పడుకుంటున్నామన్నా, పట్టణంలో ప్రశాంతంగా ఉన్నామన్నా, మరి ప్రథమ పౌరాలు మేయర్గా తీసుకుంటున్న చర్యల వల్లనే మరి మనం ప్రశాంతంగా ఉంటున్నాము. అట్లానే మొన్న తుఫాను టైంలో కూడా మరి పట్టణంలో ఎమ్మెల్యే గారు, మేడం గారు ఎక్కడికక్కడ మరి కాలువలు చీయించి దగ్గరుండి మరి ఈ కార్యక్రమాన్ని చేయడం వల్ల మన తుఫాను ప్రభావం కూడా లేకుండా చేసిన విషయంలో మేయర్ గారి పాత్ర ఎంతో ఉందని చెప్పేసి మన విద్యాసంస్థ తరఫున మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే పేదలకి వైద్యం అందిస్తూ వైద్య వృత్తుల్లోనే కాదు మరి రాజకీయంగా కూడా ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి రాజకీయంలో అరంగేట్రం చేసినటువంటి PDCC అధ్యక్షులు మరి సీతారామయ్య గారికి, అట్లానే మన విడా చైర్మన్ మరి ఎంతో ఉత్సాహంతో మన ఒంగోలు పట్టణమే కాకుండా ఇతర పట్టణాలు కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని ముందడుగు వేస్తున్నటువంటి షేక్ రియాజ్ గారికి, అట్లానే మన AMC చైర్మన్ పెద్దలు మరి వెంకటరామన్నకి, అట్లానే మన ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారికి, మరి టౌన్ అధ్యక్షుడు మదన్ గారికి, మరి ఇతర మరి అన్న మాజీ మున్సిపల్ చైర్మన్ మరి ఒక 25 సంవత్సరాల నుంచి మాకు మంచి మిత్రులైనటువంటి మరి పెద్దలు మన మంత్రి శ్రీనివాస్ అన్నకి, అట్లానే బీజేపీ మరి నియోజకవర్గ అధ్యక్షులు గారికి, తర్వాత శివారెడ్డి గారికి, తర్వాత వెంకటేశ్వరరావు గారికి, మరి తాతా ప్రసాద్ గారికి, రంగసాయి గారికి, సత్యం గారికి, మరి డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అట్లానే ఇక్కడికి వచ్చినటువంటి విద్యా సంస్థల అధినేతలకి, మరి విద్యార్థుల తల్లిదండ్రులకు, మరి మీడియా మిత్రులకు, మరి పెద్దలకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎమ్మెల్యే గారు అర్జెంటుగా విజయవాడ వెళ్ళవలసి ఉంది. వాస్తవంగా మధ్యాహ్నమే పోవాలి. మరి లాస్ట్ ఇయర్ మన కార్యక్రమానికి వచ్చారు. మరి జల్సా కార్యక్రమము, మన కార్యక్రమము సరస్వతి విద్యా సంస్థలు, మన విద్యా సంస్థలు అంటే ఒక దేవాలయాలని, మరి దేవాలయాల్లో ఉండే పిల్లలు దేవుళ్ళు లాంటి వాళ్ళని చెప్పేసి నమ్మేవాళ్ళు. కాబట్టి మన ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కూడా మరి చెన్నై వెళ్ళాలి. మరి మన కార్యక్రమం కోసం మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తూ మరి ఉన్నారు. అట్లా అందుకని ఎమ్మెల్యే గారికి, మరి మన ఎంపీ గారికి మరోసారి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన విద్యా సంస్థ స్థాపించి ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది. మనం స్టార్టింగ్లో 450 మంది విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు 6000 మంది ఉన్నారు. మరి ప్రతి సంవత్సరము మనకి మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మనకే వస్తుంది. మరి గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం స్టేట్ ర్యాంక్ సాధిస్తూ లాస్ట్ ఇయర్ మరి JEE మెయిన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి మన గౌరవ పెద్దలు మరి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మనం మరి బహుమతి ప్రధానోత్సవం తీసుకోవడం జరిగింది. మరి అత్యధిక మరి NIT సీట్లు, IIT సీట్లు సాధించిన విద్యా సంస్థగా నిలవడం జరిగింది. అట్లానే ప్రతి సంవత్సరం కూడా ఒకరిద్దరు కాకుండా 15 మంది నుంచి దాదాపు ఒక 50 మంది దాకా మరి స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులో ఉండటం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైము 12 మెంబర్స్కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 470కి 466 మార్కులతోటి. తర్వాత మన బెటర్మెంట్లో 467 మార్కులతోటి మళ్ళా స్టేట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి స్టేట్ సెకండ్ ర్యాంకు 27 మందికి వచ్చినాయి. అట్లానే స్టేట్ థర్డ్ ర్యాంకు 1 మార్కు తేడాతోటి మరి 72 మంది స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే బైపీసీలో కూడా 440కి 436 మార్కులతోటి స్టేట్ ఫస్ట్ ఇద్దరు సాధించారు. అట్లానే స్టేట్ సెకండ్ కూడా మనకే వచ్చింది. తర్వాత CECలో కూడా మరి 500కి 485 మార్కులతోటి ఇద్దరు స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. బైపీసీలో కూడా ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం లేదు. మరి ఎంపీ గారు మీ గతంలో చెప్పున్నాను, ఎంపీ గారు మరి మన ప్రకాశం జిల్లాలో మరి ఉన్న ప్రోగ్రాం జల్సా ప్రోగ్రాం ద్వారా ఈరోజు సభాధ్యక్షులు రమణారెడ్డి గారు, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ గారు, స్కూల్స్ కాలేజెస్ కరస్పాండెంట్స్కి, మన స్టూడెంట్స్ తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
చాలా సంతోషం. ఎప్పుడు సరస్వతి ఈ కాలేజీ ఫంక్షన్ అంటేనే బాగా రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 2017వ సంవత్సరంలో కాలేజీ స్థాపించి ఆ రోజుల్లో స్థాపించినప్పుడు 330 మంది విద్యార్థులతోటి కాలేజీ స్టార్ట్ చేసి మళ్ళా సంవత్సరం పెరిగే కొద్దీ ఈరోజు దగ్గర 6,000 మంది విద్యార్థులతోటి కాలేజీ నడుపుతున్నాడు అంటే ఆయన చేసిన కృషిని మాత్రం మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన ఒక బాధ్యతగా ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి ఇటు మా స్టూడెంట్స్ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ సదుపాయాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఏ విధంగా మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక మంచి ఫ్యాకల్టీస్ని తీసుకోవడంలో కానీ అన్ని ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు అనేక ర్యాంకులు కూడా ఈ సంస్థకు రావడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావటం కానీ, అదేవిధంగా IIITలో ర్యాంక్స్ కానీ, అదేవిధంగా ఎన్నో ర్యాంక్స్ తీసుకొని అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా సాధించడం మన సరస్వతి జూనియర్ కాలేజీకే దక్కిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం తల్లిదండ్రులు కూడా ఒక నమ్మకం ఇది. ఎప్పుడు కూడా పిల్లలు ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ బాగా వాళ్ళకి క్లాసెస్ కానీ లేకపోతే ఒక డిసిప్లిన్ మేనర్లో పెడతారో అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా చూస్తారు. చూసినప్పుడు అదేవిధంగా దాని ర్యాంక్స్ కానీ అదేవిధంగా వాళ్ళు ఇచ్చే కోచింగ్ కానీ ఇవన్నీ కూడా దీనికి వర్తించింది. కాబట్టే ఈరోజు దినదినం పెరుగుతున్నారు తప్పితే తగ్గకుండా ఈరోజు 6,000 మంది పిల్లలతోటి ఈరోజు ఈ సంస్థ నడుపుతూ ఒక మంచి క్యాంపస్, నేను పోయినసారి వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి క్యాంపస్లో మార్పు వచ్చింది. అంటే ఏ విధంగా ఆయన చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ ఇన్స్టిట్యూషన్ అని కూడా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనకు వచ్చే లోపలికి మొన్న 2024లో JEE మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ రావటం, దాంట్లో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు కూడా ఈ సరస్వతి సంస్థలు కూడా రావటం అనేది చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా ఒక క్రమశిక్షణ, ఒక క్రమపద్ధతిలో ఈరోజు చేయటం బట్టే దానికి రాష్ట్ర స్థాయిలో ర్యాంక్స్ కూడా రావటం కానీ జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. స్టూడెంట్స్ కూడా ఈ ఏజ్లోనే మనం ఒక డిసిప్లిన్ మేనర్లో ఉండాలి, డిసిప్లైన్ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ చదువుకునే టైంలో చదువుకోవాలి, అదేవిధంగా మనం ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి, అదేవిధంగా ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుందో స్టూడెంట్స్ కూడా దాని తల్లిదండ్రులు కూడా సరైన డైరెక్షన్లో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఒక గెస్ట్గా ఈరోజు పిలిచిన మన రమణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా వాళ్ళ పిల్లలకి అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈసారన్న కార్యక్రమానికన్నా ఖచ్చితంగా చివరి దాకా ఉండేటట్టుగా ఆ రోజు ఏది ప్రోగ్రామ్స్ లేకపోతే ఖచ్చితంగా చివరి దాకా ఉండి మీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చూడాలని నాకు కోరిక. ఎందుకంటే ఒక మంచి సాంగ్ ఎంతో చక్కగా చేశారు పిల్లలు. దానికి చాలా మేము మన దుర్గమ్మ సాంగ్ని కూడా చాలా చక్కగా చేశారు. అలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టాలెంట్ ఆ భగవంతుడు ఇస్తాడు. ఆ భగవంతుడిని పడ్డట్టు కొంతమంది చదువుతారు, కొంతమంది స్పోర్ట్స్లో ఉంటారు, కొంతమంది కల్చరల్ యాక్టివిటీస్లో ఉంటారు, రకరకాల యాక్టివిటీస్లో ఉంటారు. కాబట్టి ఇందాక ప్రోగ్రాం కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈసారి వచ్చేదానికన్నా మనం ఎక్కువ టైము మీ అందరితో గడుపుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ రమణారెడ్డి గారికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వైఫ్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. T. Venkata Mahindra 466, V. Santosh Reddy 466, S. Chandana 426, K. Bhargavi 466, Ganesh 466, J. Ajay 466, A. Charmila 466, S. K. Abdul Jubair 466, B. Venkata Bhagyalakshmi 466, S. Maheshwari. కొంచెం బ్యాక్ జరగండి అమ్మా, లైట్గా నీట్గా క్రాస్గా నిలబడండి అందరూ. ఎవరు కాలేరు ముందు ఫ్రంట్కి రా.
స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు మంచి జేఈ మెయిన్స్ లో కూడా రేపు జరగబోయేటటువంటి మెయిన్స్ లో కానీ అడ్వాన్స్ లో కానీ మంచి స్టాఫ్ అందరూ కూడా పిల్లల్ని బయటికి పంపించకుండా నిలబడాలి. బయట ఎవరు అవుట్ సైడ్ ఉండద్దు సార్. రిక్వెస్ట్ అందరూ ఫ్యాకల్టీ కొంచెం అలర్ట్గా ఉండాలి. పిల్లలకి భోజనం టైం అవుతుంది కాబట్టి ఎవరి జాగ్రత్తలు. ఏ కౌంటర్ దగ్గర ఉండాలి, గర్ల్స్ సైడ్ కూడా ఫ్యాకల్టీ అంతా కూడా లైన్ కౌంటర్లు అన్ని రెడీ చేయించుకోవాలి. ఒకసారి ఎవరెవరైతే ఇన్ఛార్జీలు చెప్పినా అన్నారు. అయ్యా రమణారెడ్డి గారు, మీరు చాలా సాహసం చేయాల్సి వస్తుంది. ఒంగోలు టౌన్లో అంటే ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది. పిల్లలకి ఒక నమ్మకం రావాలంటే పెద్దలకి నమ్మకం రావాలి, పేరెంట్స్ ముఖ్యంగా కూడా. అది చాలా అవసరం. పేరెంట్స్ వారు పిల్లల్ని తీసుకొచ్చి ఈ కాలేజీలో చేర్పించాలనంటే, సార్ ఒక ప్రయత్నం చేస్తాను, మీరు సాయం చేయండి అని అన్నారు. అదేవిధంగా కొంత సాయం చేయడం కూడా జరిగింది. ఉన్నప్పుడు 450 మంది స్టూడెంట్స్ ప్రారంభం చేసి 8 సంవత్సరాల్లో 6000 స్టూడెంట్స్ని తీసుకొచ్చారంటే నిజంగా నేను రమణారెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. నేను చాలా కష్టతరమైంది. సిటీలో ఏంటంటే ఈ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు చాలా ఆలోచించి వారి కాలేజీలో చేర్పించాలి పిల్లలను అనుకుంటే చాలా వారు అన్ని విధాలు కూడా టెస్టులు చేసిన తర్వాతనే పిల్లల్ని కూడా చేర్పించుకుంటారు ఉన్నప్పుడు. అటువంటి అన్నీ కూడా దాటి రమణారెడ్డి గారు వారి వెంటే వారి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పాటు కూడా దీనికి బిహైండ్ ఏమిటంటే వారి తనయులు గణేష్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు ఆలోచిస్తే వారి కృషి. ఎందుకేంటంటే ఇక రాబోయే రోజుల్లో రమణారెడ్డి గారు మేము అవసరం లేదు, అయిపోయింది, రిటైర్ అయిపోతున్నాం. రిటైర్ అయిపోవాలా లేదా? కుర్రవాళ్ళు ఉన్నారు మీకు, గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి కావాలా? వాళ్ళ పర్యవేక్షణలో ఈ సరస్వతి విద్యా సంస్థలు అనేది కూడా ఇంకా ముందుకు దూసుకుపోవాలని తెలుపుతూ ఉన్నాను. నేను ఈరోజు 35 సంవత్సరాలుగా మీరు జరుపుతున్న విద్యా సంస్థలు అనేది చాలా ప్రశంసనీయం. అంటే కొన్ని లక్షలాది మంది స్టూడెంట్స్ కూడా తయారు చేశారు రమణారెడ్డి గారు, పద్మజారెడ్డి గారు కూడా. ఎంతో ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా ఏ టైప్ ఆఫ్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుందని ఎంతో ఆలోచనతో చేసినారు రమణారెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు కూడా. ఈరోజు ఇంత పెద్ద క్యాంపస్లో నాకు దీన్ని ముందే చూపించారు. ఉన్నప్పుడు కూడా ఈ ప్లాన్ వేసిన తర్వాత ఎవరు ఎక్కడ నిలబడి ఉంటారు, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది కూడా, అంటే ఒక ప్లాన్ డిసిప్లిన్గా చేయాలనేది రమణారెడ్డి గారు వారి తనలో ఆలోచన. కాబట్టి అందువల్ల ఇంత వాతావరణంలో చక్కగా వరుణదేవుడు అంటే కూడా ఆగిపోయాడు. ఉన్నప్పుడు కూడా కొంచెం తుప్పలు పడాయా లేదా వర్షం, ఆశీర్వాదం జరిగింది మీకందరికి కూడా. అంటే భగవంతుడు ఆశీర్వదించి మిమ్మల్ని ఈ రాబోయే ఎగ్జామ్స్ లో 100కి 100 పాళ్ళు కూడా మీరు ఉత్తీర్ణులు కావాలనేది, పాస్ కావాలనేది ఇప్పటికే చెప్పారు. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా జీఈ మెయిన్స్ లో కూడా ఇక్కడికి ఈ సరస్వతి విద్యా సంస్థల అభ్యర్థి అందులో కూడా నేషనల్ లెవెల్లో కూడా ఎంపిక కాబడ్డాడనంటే అదేవిధంగా మనం కూడా పోటీ పడాలి అనే ఆలోచన రావాలి మీకు. ఎప్పుడు కూడా అంటే చదువులతో పాటు కూడా ఆటల కార్యక్రమాన్ని చూస్తున్నాం మనం. ఈ కోరియోగ్రఫీ అంటే ఈ డాన్సెస్ లో చాలా ప్రత్యేకంగా చేస్తున్నారు. అది మన గణేష్, శంకర్ వాళ్ళ కృషి అర్థమవుతున్నాయి. ఎందుకేమిటంటే ఈ డాన్స్ మాస్టర్స్ అందరూ కూడా మామూలు ఆర్డర్ ఏంటంటే సాధారణమైన డాన్సెస్ కాకుండా ఒక డిఫరెంట్ టైప్ లో వారికి కావాల్సిన కాస్ట్యూమ్ చేయటము, అన్ని రకాల వాళ్ళకి ఆర్టిస్టిక్ టాలెంట్స్ అనేది కూడా చూపించడం అనేది చాలా అరుదైన విషయం. వేలాది మంది 120 పాటలు అన్నాడు, ఇప్పటికి 30-40 జరిగింది. ఇక చాలు మీరు ఆపేయండి అని అంటున్నారా లేదా మా ప్రసంగం? మీకు కావాల్సింది ఏమిటి? డాన్స్ కార్యక్రమాలు. ఆ డాన్స్ కార్యక్రమాలు అనేది కూడా పూర్తి చేసేదాని కొరకు ఇప్పటికి భోజనం కూడా పెట్టలేదు రమణారెడ్డి గారు.
ఇంత దుర్మార్గంగా మిమ్మల్ని ఈ విధంగా ట్రీట్ చేయటం మంచిది కాదు కదా. భోజనానికి వెళ్ళండి, డాన్సులు చూడండి, సరదాగా గడిపి మీ పేరెంట్స్తో కూడా ఆనందంగా ఉన్నాం. సరస్వతి విద్యా సంస్థల్లో ఇక్కడే మేము చదువుకుంటాం, ఇంకా అభివృద్ధిలోకి వస్తాం అనేది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూ ఆనందంగా సాగమని తెలుపుకుంటూ బాగుంటే కుటుంబం తర్వాత ప్రత్యేకంగా రమణారెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, పద్మజారెడ్డి గారిని, అదేవిధంగా గణేష్ అండ్ శంకర్ గారు వారి ఫ్యామిలీస్ కూడా ఉన్నారు ఇక్కడ కూడా. వారందరినీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలుగా ప్రశంసించాలని, ఖచ్చితంగా ఈ విద్యార్థులందరూ కూడా ఒక మంచి విజయం ఇవ్వాలని బాగుంటే కుటుంబం తరఫున ప్రతినిధిగా నేను ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సంతోషంగా పండగ ముందు నిర్వహించినటువంటి మంచి కార్యక్రమానికి గౌరవ అతిథులైనటువంటి మన ఎంపీ గారికి, పండుగలు సరదాలు మీ వయసుకి అవసరమే, బాగా ఎంజాయ్ చేయాలనే వయసు ఇది. ఆటలతో పాటలతో ముందుకు వెళ్ళాల్సిన వయసు. దానితో పాటు కూడా చదువు అనేది అన్నిటికంటే కూడా ముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు యువత అందరూ మన ముందు పెద్దలందరూ ఈ యొక్క విద్యా సంస్థల్ని ఎలాగైతే నడపడానికి ఎంత కష్టపడ్డారు, ఇంత పెద్ద సంస్థ చేయడానికి. మరి సరస్వతి విద్యా సంస్థల అధినేత మరి రమణారెడ్డి గారు ఎంత కష్టపడ్డారో మరి నాకు ముందు మాట్లాడే పెద్దలు చెప్పారు. మనం మన కళ్ళతో చూస్తున్నాము. ఈ పోటీ ప్రపంచంలో మరి ఎంతో ఎత్తున ఎదగడానికి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి ఎఫర్ట్ పెట్టారు. వైఫ్ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఎంత చక్కగా వారి చేదోడు వాదోడుగా ఉన్నారు అంటే అది చాలా గొప్ప విషయం. ఏ తల్లి కడుపునా కూడా బిడ్డలు ఒకే రకంగా ఉండరు, ఒకే రకంగా ఆలోచించరు, ఒకే రకంగా సహకరించరు. కానీ ఇక్కడ రమణారెడ్డి గారికి ఆ యొక్క బాధే లేదు. పిల్లలిద్దరూ చక్కగా వారి కన్సర్న్లు నడుస్తున్నారు కాబట్టినే మరి ఈ యొక్క విద్యా సంస్థ ఇంత గొప్పగా ఎదగడానికి కారణమైంది. మరి నిజంగా అది మనం మెచ్చుకోదగ్గ విషయం అన్నమాట. ఇకపోతే నాకు గతంలో నేను కూడా ఒక టీచర్ని కాబట్టి చదువుకునే వయసులో చదువుకోకుండా, క్రమశిక్షణతో కూడిన చదువు లేకుండా, వ్యక్తిత్వంతో కూడిన చదువు లేకుండా పిల్లల్ని ఎంతో గొప్ప ఎత్తున ఎదగాలన్నకి మరి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వేలకు వేలు లక్షలకు లక్షల ఫీజులు కడుతూ ఉన్నా కూడా అది గ్రహించకుండా ఉండే పిల్లలు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్న వయసులో కనుక మనం సద్వినియోగం చేసుకోకపోతే తర్వాత ఒక 30 సంవత్సరాల తర్వాత మనం ఏం కోల్పోతున్నాము అనేది, ఏం కోల్పోయాము అనేది అప్పుడు గుర్తుకొస్తుంది. కానీ సరస్వతి విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకి ఆ యొక్క పరిస్థితి రాకూడదు. మీకు ఇక్కడ క్రమశిక్షణతో కూడిన విద్య ఉంది. అలాగనే మీరందరూ కూడా బాగా ఎదగడానికి మరి అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ ఉంది. ఐఐటి, ఎన్ఐటి, మరి అన్ని రకాల చదువులు కూడా ఈ విద్యా సంస్థలు మీకు నేర్పిస్తున్నారు అంటే మరి ఎవరికి ఏది ఇష్టమో మీరు ఎన్నుకొని మీకు ఇష్టపూర్వకంగా వచ్చారు కాబట్టి కష్టపడి ఖచ్చితంగా చదివి తీరాలి. అప్పుడే మీరందరూ గొప్పలు కావడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క కళ్ళను నెరవేర్చిన వారు అవుతారు. తర్వాత చాలామంది వయసు అయిన తర్వాత మన టైం అంతా గడిచిపోయిన తర్వాత ఎవరు బాధపడకూడదు. గడిచిపోయిన కాలం తలుచుకొని చాలామంది ఇప్పుడు ఉన్న పిల్లలు ఎలా ఉన్నారంటే ఇన్స్టెంట్గా కావాలి, ఏది కావాలన్నా, ఒక బైక్ కావాలన్నా, ఒక మొబైల్ కావాలన్నా, ఇంకా మంచి డ్రెస్ కావాలన్నా తల్లిదండ్రులు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు ఈ కాలంలో అయితే. కానీ పిల్లలు వారికి కావలసింది తీసుకుంటున్నారు తప్ప నిజంగా దాన్ని తేవడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు అనే ఆలోచన ఎవరికి ఉండడం లేదు. కానీ తల్లిదండ్రుల యొక్క కష్టం, అలాగనే మీకు చదువులు చెప్పే గురువుల యొక్క కష్టం తెలుసుకున్నప్పుడే మీరు గొప్పవాళ్ళు అవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరందరూ దయచేసి గ్రహించండి. ఎందుకంటే ఇది మంచి కాలం మీకోసం. ఇప్పుడు మన భారతదేశం అంతా యూత్తో నిండి ఉన్నది కాబట్టి యూత్కి చాలా రకాలుగా మరి సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈరోజు పోటీ ప్రపంచం ఎక్కువగా ఉంది. మీరు కూడా పోటీ పడితే తప్ప మనం ఎదగడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు ఎంత కష్టపడి చదువుతారో ఆ యొక్క కష్టం మీకు ఖచ్చితంగా భగవంతుడు మీకు ఆశీస్సులుగా ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గొప్పవారైన తర్వాత తల్లిదండ్రులు అనాథాశ్రమంలోనూ వృద్ధాశ్రమాల్లో వదిలేసే పరిస్థితి ఈ రోజు వస్తుంది అంటే చిన్నప్పటి నుంచి మనలో క్రమశిక్షణ లేకపోవడమే. అలాగే తల్లిదండ్రుల యొక్క కష్టాల గురించి మీరు ఆలోచించకపోవడమే దీనికి కారణమని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియదు. ఎందుకంటే నేను ఒక తల్లి స్థానంలో ఉన్నాను కాబట్టి
పిల్లలు ఎన్నో స్కూల్స్కి ఎన్నో కాలేజీలకు వెళ్తుంటే మరి చాలా మంది పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. అలాంటి బాధ ఈ సరస్వతి విద్యా సంస్థలో చదువుకునే పిల్లల వలన వారి తల్లిదండ్రులకు రాకూడదని ఒకే ఒక ఉద్దేశంతో మరి నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు మీకు ఏదైనా సరే ఇప్పుడు చాలా అందరూ సెన్సిటివ్గా ఉంటున్నారు. ఏ కస్టమర్స్ సరే భరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు. కానీ మీరు సెన్సిటివిటీ అనే వద్దు. మనం ఎప్పుడైతే రాటు తేలాలి, ఏ సమస్యని ఎదుర్కొంటాం. ఎస్, నేను ఫేస్ చేస్తాను. లైఫ్ అంటేనే స్ట్రగుల్ లేని లైఫ్ అంటూ ఉండదు. కాబట్టి దాంతోపాటు మనం కూడా పోరాడి గెలిస్తేనే అందులో కిక్ ఉంటుందనే విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నారు. కాబట్టి మరి నేను ఎక్కువగా మాట్లాడడానికి నాకు ఇష్టమైన మరి టైం లేదనే ఉద్దేశంతో మరి నా కోసం ఎంపీ గారు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ విద్యా సంస్థలో చదువు ప్రతి విద్యార్థులు గొప్పవారు కావాలని, అలాగే నీ యొక్క విద్యా సంస్థల యొక్క పేరుని, అలాగే మీకు జన్మించే తల్లిదండ్రుల యొక్క పేరుని నిలబెట్టి మరి మీరందరూ కూడా వృద్ధిలోకి రావాలని కోరుతూ ఈ సంస్థలు ఇంకా ఇంతెంతాయి అన్నట్టుగా ఇంకా ఎదగాలని అనేక సంస్థలు ఇంకా స్థాపించబడే విధంగా మరి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు తప్పకుండా ఈ కుటుంబ సభ్యులకి అలాగే విద్యా సంస్థకి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే చెప్పేదా? ఓకే అంటే లాభిద్దాం. ఓకే నిలబెడదాం సార్. గ్రూప్లో నిలబెడదాం. ఫస్ట్ బ్లాక్ విఆర్ భవన్, థర్డ్ బ్లాక్ ఎస్ఎస్జి, బ్లాక్ డేస్ కౌంటర్ కాల్స్. సార్ ఫ్యాకల్టీ అందరూ ఇక్కడి నుంచి రైన్ స్టార్ట్ చేయాలి. ఫ్యాకల్టీ అందరూ పక్క వచ్చేసేయండి మొత్తం. ఏంటి ఫస్ట్ స్టేట్ ఫస్ట్. మరి ఇక్కడ బ్లాక్ సెంటర్ దగ్గర ఎవరున్నారు ఫ్యాకల్టీ హ్యాండ్ రైజ్ చేయండి. బ్లాక్ 1 బ్లాక్ మా కూర్చోవాలమ్మాయి కూర్చోండి. బ్లాక్ 1 బ్లాక్ 2 ఎంట్రీ దగ్గరికి, బ్లాక్ 1 బ్లాక్ 2 ఎంట్రీ దగ్గరికి వెళ్ళి స్టెప్స్ వైజ్ గా చెప్పినప్పుడు వెనక జరగదు. చివరి నెడతాడు కనపడ్డా ఎంపీ గారు కనపడ్డా. మా వాటర్ గ్లాస్ లో పెట్టి పెట్టండి. 2 కౌంటర్లో వాటర్ గ్లాస్ లో పెట్టి పెట్టాలి. సార్ ఇన్ఛార్జీలు శ్రీనివాస్ రెడ్డి సార్, ఏవో సార్ విఆర్ భవన్ ఎవరు ఇన్ఛార్జి? విఆర్ భవన్ ఇన్ఛార్జ్ హ్యాండ్ కానీ స్టార్ట్ చేయండి సార్. మా కూర్చోవాలి చెప్పాం వెళ్ళమని. కూర్చోండి. నిలబడద్దు అని చెబుతున్నాను. నేను కొంతమందిని పంపిస్తాను. మీరు దయచేసి నెట్టుకోవద్దు. వాళ్ళు మాత్రమే లేకండి. బాయ్ కూర్చోవాలి. గ్యాలరీ 2 ఎంజాయ్ చేయడానికి వచ్చింది. సో కాబట్టి గ్యాలరీ 1 బాయ్స్, గ్యాలరీ 2 బాయ్స్. నేను కొంతమందిని మీకు ఆల్రెడీ మీ క్యాంపస్ కౌంటర్లు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు. సో ఏ 100 మందిని పంపిస్తే ఆ 100 మందిలో ఉన్నటువంటి పిల్లలు మీ గ్యాలరీ దగ్గరికి, మీ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళండి. దయచేసి రూల్ అవుట్ చేయొద్దు. ఎవరు ఏ కోర్సులో అయితే ఉన్నారో ఆ కోర్సులో కౌంటర్కి వెళ్ళాలి. చాలా క్లియర్ గా చెప్తున్నా. గ్యాలరీ 1, గ్యాలరీ 2 పిల్లలందరూ కూడా నేను ఇక్కడే ఉంటాను. అది గుర్తుపెట్టుకోండి. చెప్పినటువంటి మాత్రమే
అందరికీ రిక్వెస్ట్, నేను చెప్పినటువంటి వాళ్ళు మాత్రమే లేవండి. సార్ అందరూ నిలబండి. లైన్ లో పంపించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీది. నేను ఊరక నిలబడ్డటువంటి ఫ్యాకల్టీని చూశాను. కౌంటర్ లో ఉన్నటువంటి వాళ్ళు స్పీడ్ గా పెట్టాలి, పెళ్లి పక్కకు పంపించాలి. నేను ఇక్కడి నుంచి అన్ని గ్యాలరీలు అన్ని కౌంటర్లు అబ్జర్వ్ చేస్తున్నాను. పెట్టించుకున్న